ఈ ముగ్గురు మనగాళ్ళ టైంలో చిరంజీవి ఆయన ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు సార్ మీ దీన్ని? పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు కూడా చాలా బాగుంటాయి. జనరల్గా రాఘవేంద్ర గారి కంపోజింగ్ అని నాకు అప్పుడు చెప్పింది అదే ఏంటంటే చాలా టైం అవుతుంది చెయ్యాలి అని చెప్పేసి, నేను కంపోజింగ్కి వెళ్ళి అరగంటలో 3 పాటలు ఓకే చేశాను. అంతే అంతే అంతే. ఆయన విని ఆయన చాలా ఆనందించారు. ఫస్ట్ చేసిన పాట రాజశ్రీ దీనని సుఖాలనే ట్యూన్ చేశాను. ఫస్ట్ టైం చిరంజీవి గారిని పెట్టుకుని రాజశేఖర్ అని పాట పాడారు. ఎదురుగా ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత అన్ని పాటలు మంచి కొట్టో కొబ్బరికాయ పాడింది. అవును. దాని తర్వాతనేమో నువ్వు ఒక్కసారి అంటే ఓకే అదో పాట చేసాం. ఇది ఇంకా బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉండే కానీ ఎక్కువ కాలం కేవీ మహాదేవన్ గారు ఆయన చేశారు. తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇళయరాజా గారు చేశారు. ఆయనకి ఎక్కువ ఆయన కంపోజిషన్లో. మిమ్మల్ని ఎంచుకోవటం ఎలా జరిగింది సార్? అది చెప్పాను కదా, మా దేవత అవుతున్నారు బాలు గారు. ఆయన చెప్పుంటాను, అదే నాకు ఆయన చెప్పే ఆ సినిమా నాకు వచ్చి ఉంటుంది. తర్వాత ఆ సినిమాకి మీకు తెలుగులో నాకు సరైన ఇది రాలేదనే, తెలుగు వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదనే ఫీలింగు, తెలుగులో మనం ఇంకా బాగుంటుంది మీకు తెలుగువాడిగా ఫీలింగు, దాని సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కదా మీకు మ్యూజిక్ కంపోజిషన్కి. అది చెప్పండి సార్. స్వరాభిషేకం అనేది అది ఒక సపరేట్ మాస్టర్ పీస్. అది అంటే దానికి కావాల్సినంత కృషి శ్రమ తీసుకుని దానికి కావాల్సినంత కృషి చేసాం. దాని యొక్క ఫలితం అనమాట. అంటే దాన్ని ఏమని చెప్పాలి నాకు తెలియలేదు. నాకు తెలుగు నుంచి నాకు ఒక స్టేట్ అవార్డు కానీ లేకపోతే ఇంకో ఏ అవార్డు నాకు దొరకలేదు. ఫస్ట్ టైం దొరికింది నేషనల్ అవార్డు దొరికింది అనమాట. నంది అవార్డు కూడా వచ్చింది కదా. అంటే నేషనల్ అవార్డు వచ్చింది కదండి, కాబట్టి నంది వచ్చింది ఆటోమేటిక్గా. అప్పుడు మీ యేసుదాస్ గారు బాలు గారితో కలిపి మీరు ఒకటి చేశారు కదా. అవునవును. స్వరాలు అనుజుడై లక్ష్మణుడు. అదే నేను యాక్చువల్గా ఆ పాటకి బాలు గారికి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే చాలా కష్టమైన విషయం ఏంటంటే శృతిలో లేకుండా పాడాలి. అంటే గొంతు పెగలదు అనమాట. శృతిలో పాడదాం అనుకుంటే గొంతు పెగలదు, తమ్ముడికి గొంతు పెగలదు. ఆ పెగలని గొంతుతోని ఆయన ఎంతో శ్రమతో శృతిలో చేరి పాడడానికి ట్రై చేస్తుంటారు అన్నట్టుగా ఆయన పోర్షన్ బాలుగారిది చాలా కష్టపడి పాడారు ఆయన. అదే ఇప్పుడు స్వాతిముత్యం సినిమాలో ఆయన లైలో లేకుండా డ్యాన్స్ కమర్షియల్ ఎంత కష్టం అది. అదే అంటున్నాను. అది చాలా డిఫికల్ట్. బట్ ఆ పాటకి ఆయనకి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. నేను చెప్పాను కూడా ఆయనకి. బట్ ఏమిటో ఆ సినిమాకి నాకు వచ్చింది, అది మ్యూజిక్ వచ్చింది. ఆయన చాలా ఆనందించారు అనమాట. బాలుగారు ఆనందించారు. బాలుగారు చాలా ఆనందించారు. విశ్వనాథ్ గారు అదే అంటే బాలుగారిలో మీరు క్యాచ్ చేసింది ఏంటి సార్? ఆయనలో ఉన్న ఆకర్షణ ప్రత్యేకత అంటే మా ఊరికి మాకు అన్నీ బాగుంటాయి వినడానికి ఒక సంగీత దర్శకుడిగా. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇది నేను తమిళంలో చెప్పాను కాబట్టి తెలుగు వాళ్ళకి రీచ్ ఉండదు, కాబట్టి నేను తెలుగు వాళ్ళకి చెప్తాను. అదే జనరల్గా ఏదైనా సింగర్ వచ్చి పాట పాడుతున్నప్పుడు నా గొంతులో ఈ పాట వినిపించబోతోంది అన్నది వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్. నా గొంతులో ఈ పాట అన్నది. బాలుగారిని సంబంధించిన వరకు ఈ పాటలో నా గొంతు వినిపించబోతుంది, రివర్స్ చాలు. ఇంకా దానిపై నేను చెప్పను. అదే అంతే. అంటే ఆయన పాట అది ఏమిటా వైవిధ్యం అని అడిగారు కదా. అదే అంతే, పాటకి ఇచ్చిన ప్లేస్ అంటారు అది, అంతే కదా. ఆ హీరో ఆ పాటకి ఆ కంపోజిషన్కి దానికి ఇచ్చిన ఫస్ట్ ఆయన పాడుతుంటే ఆ పాట ఎవరిదని మీరు కనిపెట్టగలరు. ఇది ఎవరి కంపోజిషన్ అని. తమిళ పాట ఆయన పాడితే పాట వింటూనే చెప్పచ్చు, ఇది ఎంఎస్ విశ్వనాథన్ పాట, ఇది ఇళయరాజా పాట, ఇది విద్యాసాగర్ పాట అని చెప్పచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకున్నాడో దాన్ని తెప్పిస్తాడు ఆయన. అది నేను బాలు పాడుతున్నది రెండోసారి. అదే నన్ను మిగతా సింగర్స్కి ఆయనకి ఉన్న వ్యత్యాసం అదే. వాళ్ళు రాగానే నా గొంతులో ఈ పాట వినిపించబోతుంది అంటే నా గొంతు ఎలాగ ఉండాలి అని అదే అనుకుంటారు. ఈయన అలా అనుకోడు. ఈ పాటలో నా గొంతు వినిపించబోతుంది, నేను ఎంత న్యాయం చేయబడుతుంది వినయం. అంటే ఆ సంగీత దర్శకుడిని శిఖర స్థాయిలో పై స్థాయిలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి మనం ఆయన ఇచ్చిన పాట మనం పాడాలి. అంతే కదా సార్. పాటలు మ్యూజిక్ డైరెక్టర్ చేయకపోతే సింగర్స్ ఏమిటి సార్ పాడతారు? నాకు అర్థం కాలేదు. నాకు అదే అవును, మీరు ఎంత గొప్ప సింగర్ రైట్, మీరు ఇంకా కీర్తనలు పాడుకో.
మీకు ఇంత బహుజన కీర్తన కూడా ప్రాచుర్యం మీరు ఎలా కాదు వస్తుంది కదా. అంటున్నాను. లేదు అదే సార్. మీకు ఇంతటి బహుజన ప్రాచుర్యం కానీ మిమ్మల్ని ఇంత దూరం మీరు సినిమాలో పాడినందు వలనే, సినిమా పాటలు పాడడం వల్లనే అది ఒప్పుకోవాలి కదా. ఒప్పుకొని తీరాలి. సెలబ్రిటీ ఎంత ఇప్పుడు మీరు కామన్ మ్యాన్కి వెళ్ళి మీకు తెలుసున్న క్లాసికల్ సింగర్స్ ఎంతమంది అంటే ఎంతమంది పేరు చెప్తారు. వాడు ఇద్దరు చెప్తే, ఒకళ్ళు చెప్తే చాలా గొప్ప విషయం, ఇద్దరు చెప్తే మీరు వాడికి అవార్డు ఇవ్వచ్చు. అవును. సినిమా పాడే వాళ్ళ పేరు చెప్పండి, అందులో 50 పేర్లు చెప్తాడు. అదే ఏ దీనికి ఉన్న ప్రాబల్యం అటువంటిది, దీనికి ఉన్న ప్రాచుర్యం అటువంటిది, దీనికి ఉన్న పవర్ అటువంటిది సినిమా. బికాస్ మీడియం ఇస్ వెరీ పవర్ఫుల్. అంటే ఈ పాటలు లేకపోతే ఆ సింగర్స్ ఏం పాడతారు అని అంటాను. నువ్వు ఎంత గొప్ప అనేది సార్, మీరు అపర సరస్వతి ఓకే కరెక్టే, మీకు పాటే నేను ఇవ్వలేదు, మీరు ఏం పాడతారు అంటున్నాను. మిమ్మల్ని ఎవరికి తెలుసు? వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చింది కదా సినిమా పాట అనేది, అంతే కదా సార్. అండ్ అది ఇప్పించింది ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. అది సో వాళ్ళదే పెద్దపేట ఎప్పుడైనా సరే. ఈ ఒక సాంగ్కి సృష్టికర్త ఎవరు? అది అవును. అదేమిటి సార్ తల్లిదండ్రులు. దాని రెస్పెక్ట్ ఏమిటిది, సంగీతమపి సాహిత్యం సరస్వతి స్థనద్వయం అన్నట్టుగాను ఈ సాహిత్యం ఈ సంగీతం ఇది లేకపోతే అసలు ఆ పాటే లేదు, అసలు పాట లేకపోతే ఇంకా పాడేవాళ్ళు కాదు, ఏం పాడతారని అడుగుతున్నాను. సో ఫస్ట్ రెస్పెక్ట్ యూ హ్యావ్ టు గివ్ టు ది కంపోజర్. అవును. అండ్ ద లిరిక్ రైటర్. అవును. ఓకే, అంటే మనకు సిచ్యువేషన్ ఇచ్చారు కరెక్టే. ఆ సిచ్యువేషన్కి ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇలాగే ఎందుకు చేయాలి, ఇంత గొప్పగా ఎందుకు రాయాలి, ఇంత గొప్పగా ట్యూన్ ఎందుకు చేయాలి, అక్కడే ఉంది అంత. అక్కడ వ్యత్యాసం.